మంచిర్యాల జిల్లా కేంద్రంలో నేతకాని మహర్ సేవా సంఘం భవన నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి ₹1 కోటి మంజూరు చేయడంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ మంత్రి వివేక్ వెంకటస్వామికి ధన్యవాదాలు తెలిపారు. నేతకాని మహర్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామి సంఘం అభివృద్ధికి కృషి చేసినందుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామన్నారు. భవన నిర్మాణానికి గతంలో 50 లక్షలు, ప్రస్తుతం 50 లక్షల నిధులు కేటాయించారన్నారు. ఎంపీ వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. ఎల్లప్పుడూ వంశీకృష్ణకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. నేతకాని మహర్ సేవా సంఘ భవనం ఇది. ఈ భవనానికి గడ్డం వెంకటస్వామి గారు మంత్రివర్గులు మాకు ఎలక్షన్ల ముందు ఈ భవనం కంప్లీట్ చేసి మాట ఇవ్వడం జరిగింది. దాంతో భాగంగానే ఎంపీ ల్యాండ్ నుంచి పెద్దపల్లి గౌరవ ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు ఆ ఎంపీ ల్యాండ్ నుంచి మాకు 50 లక్షలు పెట్టడం జరిగింది. ఆ 50 లక్షల పని అయిపోయింది, వర్క్ కంప్లీట్. మళ్ళీ ఒక 50 లక్షలు ఇప్పుడు మళ్ళీ ఒక 50 లక్షలు శాంక్షన్ చేసిండు. ఈ శాంక్షన్ లెటర్ ఇప్పుడు 50 లక్షలు శాంక్షన్ అయినాయి. ఈ వర్క్ చేసిండు. వర్క్ ఇప్పుడు 3 నెలలు స్టార్ట్ కావచ్చు. అయితే ఈ గడ్డం వంశీకృష్ణ గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు అంటే మేము అనుకునేది ఏంటంటే పొలిటీషియన్ అంటే ఏదో ఎలక్షన్లో మాట ఇస్తారు, వాళ్ళని ఫాలో కాదు కదా, ఏదో అయితే కొంత అవుతారు అనుకున్నాం. కానీ వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు ₹1 కోటి పెట్టిళ్ళు. ఇంకా కొంత పని మాకు ₹1 కోటి అంటే ఇంకా కొంత ఉంటుంది కావచ్చు పని. ఆ పని కూడా వాళ్ళు చేసి ఇస్తాం మాట ఇచ్చిన. ఆ పని అయిన తర్వాత ఈ భవన్ కూడా వాళ్ళ ఇద్దరు తండ్రి కొడుకులు చేతుల మీదే ప్రారంభించాలని కూడా మేము చెప్పడం కానీ వాళ్ళు కూడా దానికి సుమత వ్యక్తం చేసిండ్రు. ఈ జాతి మీద వివేక్ వెంకటస్వామి గారికి, గడ్డ వంశీకృష్ణ గారికి ఉన్న ప్రేమ మాకు నిదర్శనం ₹1 కోటితో తేలిపోయింది. కాబట్టి ఇక ముందు కూడా వాళ్ళు మాకు సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. మా జాతి కూడా వాళ్ళకి ఎప్పటికీ వెళ్ళ కట్టుబడి ఉంటామని